హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా, లేదంటే మెసేజ్ రూపంగానైనా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అది మిట్ట మధ్యాహ్నం. పల్లెటూరు అవ్వడంతోనే స్కూళ్ళు కానీ, లేదంటే హాస్పిటల్స్ కానీ ఊరి చివరన అయితే ఉంటాయి. మరి అలానే వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంది సుహాసిని. అది శనివారం కావడంతోని స్కూల్ హాఫ్ డే. టీచర్లందరూ ఒక్కరొక్కరుగానైతే వెళ్ళిపోతున్నారు. స్టూడెంట్స్ అప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు. పెద్ద క్లాస్‌లో ఉన్నవాళ్ళు మటుకు ఇంకా ఇద్దరు ముగ్గురైతే కనిపిస్తున్నారు. ఈలోగా సుహాసిని అక్కడున్న కమల దగ్గరికైతే ఎళ్ళింది. "అక్కా! నువ్వు వెళ్ళిపోతున్నావా?" అని అడుగుతుంది. "అవునే సుహాసిని, వెళ్ళిపోతున్నాను. నువ్వేటిక్కడున్నావు? మీ నాన్న ఇంకా రాలేదా?" అని అడుగుతుంది. "లేదక్కా! నేను నాన్న కోసమే చూస్తున్నాను. నాన్న ఇంకా రాలేదు. నేను నీతో వచ్చేనా?" అని అడుగుతుంది. "సరే వచ్చేవే. మధ్యలో ఎక్కడైనా మీ నాన్న కనిపిస్తే చూసుకుందాం" అని చెప్తూ, మాట్లాడుకుంటూ అలా 4 అడుగులైతే ముందుకు వెళ్లారు. అంతే, అటుపక్క నుంచి లబోదిబోమని ఏడ్చుకుంటూ సుహాసిని వాళ్ళ మామయ్య అయితే పరిగెట్టుకుంటూ వచ్చాడు. "సుహాసిని, ఎంత పనైపోయిందే! మీ నాన్న, మీ నాన్న" అని ఏడుస్తున్నాడు. "ఏమైంది మావయ్య? నాన్నకేమైంది?" అని భయపడుతూ అడుగుతోంది. "మీ నాన్న పొద్దున్న పొలంలోకొచ్చి పొలం పనులు చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు. సరే అని మేమందరం లేపి బయటికైతే తీసుకువచ్చాం. కానీ, కానీ ఏమైందో తెలీదు. ఇప్పుడు చనిపోయాడే" అంటూ ఏడుస్తున్నాడు. "ఏంటి? నాన్న చనిపోయారా?" అంటూ ఏడ్చుకుంటూ అక్కడి నుంచైతే పరిగెట్టింది. ఇంకా మరి పల్లెటూరులోని ఎవరైనా చనిపోతే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా అగ్గి రాజేసుకోవడం మానేస్తారు. అంతేకాదు, వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి అందరూ ఆ శవాన్ని తీసేంత వరకు కూడా ఉంటారు. అయితే అది చిన్న ఊరే. కాబట్టి అందరూ వాళ్ళ ఇంటి ముందే మోగేసి ఉన్నారు. భయంతోని ఏడుస్తూ అలానే పరిగెట్టి వెళ్ళి వాళ్ళ నాన్నని చూసి వాళ్ళ నాన్న మీద పడి ఏడుస్తోంది. ఇంక చేయవలసిన పనులన్నీ కూడాను త్వర త్వరగా కానిచ్చేసేయండి. సాయంత్రం అవ్వకూడదు అని అక్కడున్న పంచాయతీ పెద్ద అయితే చెప్తున్నాడు. అలాగేనయ్యా అంటూ మిగతా వాళ్ళందరూ కూడాను త్వర త్వరగా కట్టెలు అన్నీ కూడాను సిద్ధం చేసేశారు. నాయుడు భార్య లక్ష్మి ఏడుస్తూ, "నలుగురు పిల్లల్ని నాకు అప్పచెప్పి నా జీవితం ఇలా ఎందుకు చేశావయ్యా" అంటూ ఏడుస్తోంది. ఇంక అక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా కడుపు తరుక్కుపోతుంది. వాళ్ళని అలా చూస్తూ ఉంటే. వాళ్ళకి పెద్దగా ఆస్తులు కూడా లేవు. ఎప్పటికప్పుడు రోజువారీ కూలీ చేసి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు మొగుడు పెళ్ళాలిద్దరూను. మరి ఇలాంటి సమయంలోనే ఇలా జరగడం వల్ల పాపం అది ఏమైపోతుందో అని కొంతమంది అనుకుంటే, మరికొంతమంది పిల్లల్ని చూసి జాలి పడుతున్నారు. ఏదేదైనప్పటికీ సుహాసినియే ఇంటికి పెద్ద. మరి వాళ్ళ నాన్న చనిపోవడంతోని తను చదువుకోవడం కూడా మానేసింది. వాళ్ళమ్మ ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా చదువైతే మానేసింది. కళ్ళాల్లోని చిన్నా చితకా పనులు చూసుకొని ఆళ్ళమ్మతో పాటు పనులైతే చేసుకుంటుంది. మరి అలా ఉండగా కొంచెం పెద్ద అయ్యింది. అప్పటికి తనకి 16 ఏళ్ళు. మరి ఈలోగా ఆ ఊరు మెల్లమెల్లగానైతే డెవలప్ అవుతుంది. ఆ ఊర్లోని దాసన్న అని ఒకాయన ప్రతి నెల కూడా అక్కడికి వస్తూ ఉంటాడు. ఎవరైనా పని కోసం అడిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఆదరవు అయితే చూపిస్తాడు. అంటే దూరంగాను ఎక్కడైనా పనులుంటే ఆ ఊరికి తీసుకువెళ్ళి వాళ్ళని అయితే అప్పజెప్తాడు. అక్కడ వాళ్ళ దగ్గర కమిషన్ అయితే తీసుకుంటాడు.
అక్కడి నుంచి వాళ్ళు పనులు చేస్తే వాళ్ళకి డబ్బులు ఖచ్చితంగా అయితే వస్తాయి. ముంబై, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, బెంగుళూరు, కర్ణాటక, ఇంకా తమిళనాడు వంటి అదర్ స్టేట్స్‌లోని పనులకు కావాలి అనంటే వీళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళకైతే అప్పచెప్తాడు. వాళ్ళకి లాంగ్వేజ్ రాకపోయినప్పటికీ కూడాను వాళ్ళు చెప్పింది చేయమని ముందుగానే వీడు చెప్పేస్తాడు. అంతేకాదు ఇద్దరి దగ్గర కూడా కమిషన్ అయితే తీసుకుంటాడు. తీసుకుంటే తీసుకున్నాడు. మిగతా డబ్బులు మటుకు వాళ్ళకే వదిలేస్తాడు. మరి అలానే ఒకరోజు సుహాసిని కళ్ళు అతని మీద అయితే పడ్డాయి. ఎలాగైనా రిక్వెస్ట్ చేసి ఏదో ఒక ఊరు వెళ్ళిపోతే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. అమ్మకి తోడుగా ఉంటుంది. పైగా చెల్లెళ్ళందరినీ కూడా చదివిస్తే, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తే ఇల్లు సుభిక్షంగా ఉంటుంది అని నిర్ణయించుకుంది. తను దూరంగా వెళ్ళిపోవడానికి. మరి అదే విషయాన్ని వెళ్లి దాసన్నకైతే చెప్పింది. "అవునే అమ్మాయ్! నువ్వు పనులు చేయగలవా? ఇంట్లోనే పనులు చేసినట్టు కనిపించవు" అని అంటూ ఉంటే, "లేదన్నా నేను చేయగలను. నువ్వొక్కసారి పంపించు. నా వల్ల నీకెటువంటి ఇబ్బంది రానివ్వకుండా చూస్తాను. సరేనా?" అని అంటుంది. "హ్మ్. హ్మ్. సరే గానీ నాకు కమిషన్ ఇవ్వాలి. ముందే చెప్పేస్తున్నాను. నాకు 5,000 కమిషను. వాళ్ళొక 5,000 ఇస్తారు. నువ్వు మధ్యలోకైతే రాకూడదు. అసలు నీకా భాష తెలిసినా సరిగ్గా మాట్లాడకు. వచ్చని చెప్పకు. వాళ్ళేది పెడితే అది తిను. కావాలి అనుకుంటే వాళ్ళు లేనప్పుడు ఏం తిన్నా పర్వాలేదు" అని అన్ని మెళకువలు అయితే చెప్తున్నాడు. సరే, సరే అని అంటూ ఇంటికైతే వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి వాళ్ళమ్మతోని జరిగిన విషయం మొత్తం చెప్పింది. "నేనిలా వేరే ఊరు వెళ్దామనుకుంటున్నానమ్మా" అనేలోపే వాళ్ళమ్మ చీపురుగట్టు తిరగేసింది. "నాటకాలు చేస్తున్నావేంటే? నీ తర్వాత ఇంకా ముగ్గురున్నారు. వాళ్ళకి పెళ్లవ్వొద్దు. నువ్విలా ఊర్లెళ్తానంటున్నావు" అంటూ రకరకాలుగానైతే మాట్లాడుతోంది. "అమ్మా! అర్థం చేసుకో అమ్మా! ఇంక ఈ కాలంలో కూడాను నువ్వలా మాట్లాడితే ఎలా? ఇంట్లో నాన్న కూడా లేరు. నువ్వొక్కదానివే కష్టపడుతున్నావు. అందుకనే" అంటూ వాళ్ళమ్మని మొత్తానికైతే ఒప్పించేసింది. మరి పక్కూరికి వెళ్ళి ఉద్యోగాలు, పనుల కోసము వెతుక్కొని వెళ్ళిన వాళ్ళు, అలాగే చదువుకోవడానికి వెళ్తున్న వాళ్ళు నానా కష్టాలు పడుతూ ఉంటారని మనం ఎన్నో సార్లయితే విన్నాం. కానీ ఈసారి అన్నింటికన్నా కూడాను విభిన్నంగానైతే ఉండబోతుంది. అయితే మరి తనకి కోల్కతాలోని ఒక మంచి ఏరియాలోని ఉద్యోగమైతే వచ్చింది. అది హౌస్ కీపింగ్‌గా. మరి తను ఆ పనికైతే ఒప్పేసుకుంది. తను అలా ఒప్పుకుంది గానీ, ఆ ఇల్లంతా చాలా విచిత్రంగానైతే ఉంటుంది. అది ఒక అపార్ట్‌మెంట్. ఆ ఇంట్లో వాళ్ళకి కొత్తగానైతే పెళ్లయింది. లోన్ తీసుకొని ఇంటినైతే కొనుక్కున్నారు. మరి ఇంట్లో ఉండేది చాలా తక్కువ. ఇద్దరూ తెల్లవారితే ఆఫీసులకైతే వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రానికి గాని ఇంటికి రారు. బాగా సంపాదిస్తున్నారొకటి. ఇంక వాళ్ళు పని మనిషిని పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఎవరైనా నమ్మకంగా ఉన్న వాళ్ళనైతే చూడమని ఆ బ్రోకర్‌తోనైతే చెప్పాడు. అంతేకాదు మరి వాళ్ళ డీటెయిల్సు, ఆధార్ కార్డు అన్నీ కూడా తీసుకుంటారు. అలానే తీసుకున్నారు. మరైతే ఆ అపార్ట్‌మెంటు ఎలా ఉంటుంది అనంటే ఎక్కువ జనాలు రారు. పైగా కొత్తగానైతే కట్టి ఉన్నారు ఆ అపార్ట్‌మెంట్స్. అందుకనే మరి ఇంకా అక్కడ అక్కడ ఖాళీలైతే కనిపిస్తూ ఉంటాయి. అయితే మరి పక్కనున్న అపార్ట్‌మెంట్ అయితే పూర్తిగా ఖాళీ. ఇంకా కడుతున్నారు. మరో పక్క వీధి. మరి వీళ్ళుంటున్న అపార్ట్‌మెంటు వెనక అయితే శ్మశానమే ఉంది. అయినా కూడా ఆ బిల్డరు ఏమీ తగ్గకుండా అక్కడ కూడాను తప్పించి నప్పించి కొన్ని కొన్ని సమాధులు వీళ్ళైతే తవ్వించి తీసి పారేయించి కూడాను అక్కడైతే కట్టేస్తున్నాడు. మరది చూస్తున్న నాకైతే చాలా భయం వేసింది. అయినా కూడా నా పని నేనైతే చేసుకుండేదాన్ని. మరి మా ఇంటి గల ఓనర్స్ కూడాను చాలా మంచోళ్ళు. వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయే స్వభావం గలవాళ్ళు. అయితే మరి నేను నా పనులన్నీ కూడా
మొదటి రోజు చకచకా పూర్తి చేసేసాను. వాళ్ళకి క్యారేజీలు కూడా కట్టేయడం అయిపోయింది. ఏ హాసిని, వీఆర్ గోయింగ్ టు ఆఫీస్. ప్లీజ్ క్లోజ్ ద డోర్ ప్రాపర్లీ అని చెప్తూ వాళ్ళిద్దరూనైతే ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఇంకా బయటనున్న డోర్‌ని తనైతే లాక్ చేసేసింది. సీసీ క్యామ్ కూడా ఉంటుంది. వాళ్ళ అపార్ట్మెంట్‌కి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని చూడడానికి కిందన ఒక క్యామ్ ఉంటే, వీళ్ళు ప్రత్యేకించి వీళ్ళ ఇంటి ముందు ఇంకా అలాగే అపార్ట్మెంట్ లోపల కూడాను క్యామ్‌నయితే పెట్టుకున్నారు. ఎందుకనంటే అస్తమానం హాసిని ఏం చేస్తుంది అని ఫోన్‌లోనే చెక్ చేసుకునేందుకు. మరంతే. తన పనంతా పూర్తి చేసుకొనొచ్చి టీవీ ముందయితే కూర్చుంది. ఇంక అలానే టీవీ చూస్తుంటే వంటగదిలోని ఏవో అలికిడైతే వినపడుతుంది. ఏంటి అని అనుకుంటూ మళ్ళీ తను పట్టించుకోకుండా అలానే టీవీ చూస్తోంది. ఈలోగా ఆ శబ్దాలు ఎక్కువయ్యాయి. ఎలా అంటే వంటగదిలో సామానన్నీ కూడాను ఎవరో కిందన పడేస్తున్నట్టు పెద్ద పెద్ద శబ్దాలైతే రావడం మొదలయింది. అంతే, ఇంక భయంతోని లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. పైగా ఎటువంటి సామాను కూడా కిందన పడిన ఆనవాళ్ళైతే కనిపించడం లేదు. అది చూసి సుహాసినికి ఎందుకో భయం వేసింది. నాకెందుకొచ్చింది అనుకుంటూ కిచెన్ డోర్‌ని కొంచెం దగ్గరికి లాగేసి తను మళ్ళీ హాల్లోకొచ్చి కూర్చొని టీవీ అయితే చూస్తుంది. ఈలోగా 12 అయితే అయిపోయింది. మధ్యాహ్న సమయంలోని ఒక్కొక్కసారి సీసీ కెమెరాలో నుంచి వాళ్ళ ఓనర్ చూసి మాట్లాడుతుంది. తను అలానే ఆ రోజు కూడా సీసీ కెమెరాలో నుంచి చూసి, "హాసిని, నీతో పాటు ఎవరైనా ఉన్నారా?" అని భయంగా, జంకుతూ అడుగుతుంది. "అదేంటి మేడం, నేనొక్కదాన్నే, కనిపించట్లేదా మీకు?" అని అంటూ ఉంటే, "ఆ! ఆ! కనిపిస్తున్నావు. కానీ, ఇందాకలే" అంటూ ఏదో చెప్పబోతూ వాళ్ళ ఓనర్ అయితే ఆగిపోయింది. "ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? ఇంకా ఇంకెవరైనా నా పక్కనున్నారా?" అని అడిగింది. "అహా! అలాంటిదేం లేదు" అంటూ కాలయితే కట్ చేసేసింది. మరి హాసిని మేడమేంటి ఇలా అంటున్నారు అని అనుకుంది. తన పనేదో తను చేసుకుంటుంది. మధ్యాహ్నం వంట అయిపోయిన తర్వాత తినేసి గ్యాస్ కట్టేసి ఇంక అలానే తను కూడాను కాసేపు పడుకుంటుంది. తనకంటూ ఒక చిన్న రూమ్‌నయితే ఇచ్చారు వాళ్ళు. ఆ రూమ్‌లోకే వెళ్ళి పడుకుంటుంది. మరి రూమ్‌లోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ రూమంతా చిమ్మ చీకటిగానైతే ఉంది. ఎందుకనంటే ఆ రూమ్‌కి వెంటిలేషన్ కోసమని ఎటువంటి కిటికీలు, సన్‌సైడ్‌లు కూడా ఉండవు. అందుకే మరి వెంటనే తనైతే లైటేసింది. అంతే, తన మంచం మీద ఏదో ఒక నల్లటి ఆకారం పడుకున్నట్టుగానైతే కనిపించింది. గట్టిగా అరిచి లైట్ ఆపేసి తన రూమ్ డోర్‌ని దగ్గరికి లాగేసి భయంతోని హాల్లోకైతే వచ్చేసింది సుహాసిని. మళ్ళీ వాళ్ళ మేడము పైనుంచి చూసి ఇలా అయితే అడుగుతున్నారు. "వాట్ హ్యాపెండ్ సుహాసిని? నువ్వేంటి అలా ఉన్నావు?" అని అడుగుతుంది. "మేడం, మేడం అది" అంటూ మళ్ళీ ఏదో ఆలోచించి, "ఏం లేదు మేడం, ఏం లేదు" అని ఊరుకుంది. ఈలోగా నార్మల్ కాల్ చేసి, "సుహాసిని, ఈరోజు మా ఇద్దరికీ చాలా వర్కుంది. ఆయనైతే ఈ రోజంతా రారు. నేను వచ్చేది నైట్ 12 అయితే అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త" అని చెప్తూ కాలయితే కట్ చేసేసింది. ఇంక అంతే. సుహాసిని మదిలోని రైళ్లయితే పరిగెడుతున్నాయి. ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చోవాలనంటే వాళ్ళ భాష తినకి రాదు. తిన భాష వాళ్ళకి రాదు. పోనీ వేరే పని మనిషితో మాట్లాడదామన్నా కూడాను అదే ప్రాబ్లమ్. ఇంక తను అలానే ఆ తలుపు దగ్గరికొచ్చి కూర్చొని బిక్కుబిక్కుమనుకుంటూ ఉంది. కొంతసేపయితే అయింది. అది సాయంత్రం సమయం. ఇంకా సన్‌సెట్ అవుతున్న టైంలోని తను యథావిధిగా తన పనులనైతే స్టార్ట్ చేసింది. దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ
అక్కడున్న వంటగదిలో సామానయితే తోముతోంది. ఈలోగా తన బెడ్‌రూమ్‌లో నుంచి ఎవరో పాట పాడి హమ్ చేస్తే ఎలా వినిపిస్తుందో అలాగైతే వినిపిస్తుంది. ఇంక మరి తను ఆ పాటను వినేసరికి జడిచిపోయింది. ఎవరది అనుకుంటూ ముందు రూమ్ డోరు ఓపెన్ చేసేసి ఆ రూమ్‌లోకెళ్ళి చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అంతా నా భ్రమ, భ్రాంతా? నాకేమీ అర్థం కావట్లేదు అని తనలో తానే అనుకుంటుంది. కాసేపటికి సాయంత్రం అయితే అయిపోయింది. అది 6:30 సమయం. ఎవరిళ్ళల్లోని వాళ్ళు టీవీలు పెట్టుకొని, పెద్ద సౌండ్లు పెట్టుకొని చూస్తూ ఉంటారు. మరి తను కూడా అలానే టీవీ చూస్తూ కూర్చుంది. ఈలోగా ఎవరో భార్యాభర్తలు తగువాడుకుంటున్నట్టు తనకి స్పష్టంగానైతే వినపడుతుంది. పక్కింట్లో వాళ్ళేమైనా అనుకుంటూ మెల్లగా బయటికి వచ్చైతే చూసింది. అయితే మరి వీళ్ళ పక్కింట్లో ఉన్న ఫ్లాట్ వాళ్ళు కూడాను మార్నింగ్ టైంలోనే వాళ్ళు ఆఫీసులకైతే వెళ్ళిపోతారు. వాళ్ళైతే ఇంకా రాలేదు. పైగా అక్కడ క్యారిడార్‌లోని లైట్ కూడా లేదు. బ్లింక్ అవుతుంది. ఏంటి వీళ్ళింకా రాలేదు? కానీ ఆ శబ్దం అనుకుంటూ మళ్ళీ తను ఇంట్లోకైతే వచ్చింది. అంతే. మళ్ళీ అలానే ఇద్దరూ గట్టి గట్టిగా అరుచుకుంటున్నట్టు తనకైతే స్పష్టంగా వినబడుతుంది. ఎవరయ్యుంటారు? అని తను తన రూమ్ వైపు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంది. అయినా ఇంక ధైర్యం చేసి తన రూమ్ వైపయితే వెళ్తోంది. తన రూమ్ వైపు వెళ్తూ ఉంటే తనకా శబ్దం ఇంకాస్త ఎక్కువగా నిజంగానే తన రూమ్‌లో ఎవరో ఉండి తిట్టుకుంటే ఎలా శబ్దం వస్తుందో అలానే వినిపిస్తోంది. అమ్మో! ఎవరైనా వచ్చారా? నేను నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా రూమ్‌లోకి వెళ్ళిపోయారా? అని భయపడుతూనే తను కీ హోల్‌లో నుంచి లోపల ఏం జరుగుతుందని చూడ్డానికైతే ప్రయత్నించింది. కానీ అక్కడ ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటి. ఛ! అని వెంటనే డోర్ ఓపెన్ చేసి చూసింది. అక్కడ ఎవరూ లేరు. అంతా నా భ్రమ. బయటనెక్కడో అయ్యుంటుంది. నేనేంటి రోజు రోజుకి ఇలా మారిపోతున్నాను అని అనుకుంటూనే తను కిచెన్ వైపయితే 2 అడుగులు వేసిందో లేదో కిచెన్‌లోని ఎవరో పని చేస్తున్నట్టు ఒక షాడోలాగైతే కనిపిస్తోంది. అంతేకాదు శబ్దాలు కూడా వస్తున్నాయి. మరంతే భయపడిపోయింది హాసిని. ఇంకా పరిగెట్టుకుంటూ తాను మళ్ళీ లివింగ్ రూమ్‌లోకి వచ్చి తలుపు తీసుకొని బయటనే నించొని ఉంది. ఎవరైనా తనకి హెల్ప్ చేయడానికి వస్తే బాగున్ను అని ఎదురు చూస్తుంది. ఈలోగా ఫోనయితే మోగుతుంది. ల్యాండ్‌లైన్ ఫోన్ మోగడంతోని ధైర్యం చేసి మళ్ళీ రూమ్‌లోకైతే వెళ్ళింది. ల్యాండ్‌లైన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది. అటుపక్క నుంచి బేస్ వాయిస్‌లోని హలో! హలో! అంటూ వినబడుతుంది. అది కూడా ఒక మగ గొంతు. అంతే మరి. భయంతోని ఎవరు? ఎవరు? అంటూ గట్టిగానైతే అరిచేసింది. మళ్ళీ ఒక విచిత్రమైన నవ్వయితే వినిపించింది. అంతే గట్టిగా గీయ్యుమంటూ ఫోన్‌లో నుంచి పెద్ద సౌండయితే రావడం మొదలైంది. ఫోన్ రిసీవర్‌ని పక్కన పడేసింది. చెవుని నలుపుకుంటుంది. ఛ! ఏంటిది? అని భయపడిపోతుంది. ఇంకీలోగా తన సెల్ ఫోన్ తీసుకొని ఒక చిన్న చైర్‌ని తనతో పాటు బయటికి తీసుకువెళ్ళి రూమ్ డోరు దగ్గరకు వేసేసి బయటన కూర్చొని వాళ్ళ అమ్మతోనైతే మాట్లాడుతుంది. జరిగిన విషయాలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. మళ్ళీ అక్కడ అమ్మ కంగారు పడుతుంది అని భయపడుతుంది. వాళ్ళమ్మ ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? అని అడుగుతున్నా కూడా ఆహా! ఏం లేదమ్మా. నువ్వెలా ఉన్నావు? చెల్లెళ్ళెలా ఉన్నారు? అని అడుగుతూ మాట దాటేస్తుంది. ఇంక సరే అయితే నాకు పనుంది అంటూ ఫోనయితే కట్ చేసేసింది వాళ్ళమ్మ. మళ్ళీ ఏం తోచట్లేదు. భయం వేస్తుంది. ఈసారి రూమ్‌లోని
ఎవరో భార్యాభర్తలు ఇలా అయితే మాట్లాడుకుంటున్నారు. "నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంత సమయం ఎందుకయ్యింది? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? నీ ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి 20 నిమిషాలు. ఎంత లేదనుకున్నా ఒక అరగంట. కానీ ముప్పావు గంట ఎందుకవుతుంది? ఎక్కడికి వెళ్తున్నావు?" అంటూ గట్టిగానైతే అరుస్తూ మాట్లాడుతున్నాడు ఒక మగ మనిషి. దానికి సమాధానంగా, "నేనెక్కడికి వెళ్ళిపోతాను? ఆఫీస్ నుంచి ఇంటికే వచ్చాను. గొడ్డు చాకరీ చేస్తున్నాను. అయినా కూడా నీకీ అనుమానం పిచ్చి. నీతో నేను వేగలేకపోతున్నాను. నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలి" అని అంటుంది. "ఆహా! ఎవరితో వెళ్ళిపోతావే?" అంటూ అటుపక్క నుంచి వల్గర్‌గా మాట్లాడుతూ తిడుతున్నాడు ఆ మగ మనిషి. ఇదంతా వింటూ ఉంటే ఏదో సీరియల్‌లో వాయిస్ లాగా అయితే వినపడుతుంది తనకి. ఇదేంటి? నేను టీవీ ఆఫ్ చేశాను కదా! అంటూ మళ్ళీ ధైర్యం చేసి తలుపు తీసి లోపలికైతే తొంగి చూసింది. టీవీ ఆఫ్‌లోనే ఉంది. ఇల్లంతా నిశ్శబ్దంగా అదొక రకమైన వాసనైతే వస్తుంది. అంతేకాదు బాగా చల్లగా కూడా అనిపిస్తోంది. సుహాసినికి భయం పుట్టుకొస్తుంది. ఈ సమయంలో ఎవరైనా తోడుంటే బాగున్ను అని అనుకుంటుంది. ఈలోగా పక్కింటాయన వచ్చి తాళమైతే తీస్తున్నాడు. అతన్ని చూసింది గాని అతని దగ్గరికెళ్ళి మాట్లాడితే బాగుండదని అలానే జంకుతూ నించొని ఉంది. ఈలోగా అతనే సుహాసినినైతే చూశాడు. "ఏంటి? ఏమైనా కావాలా? బయటున్నావేంటి? మీ మీ ఓనర్స్ రాలేదా ఇంకాను?" అని అడుగుతున్నాడు. "ఆ! లేదు సార్, ఇంకా రాలేదు" అని తనకి వచ్చి రాని భాషలోనైతే చెప్తుంది. "ఏమైంది? ఎందుకు బయటన కూర్చున్నావు?" అని అంటూ ఉంటే, "ఏం లేదు సార్. నాకు కొంచెం భయం వేస్తుంది. అందుకనే నేను బయటన కూర్చున్నాను" అని చెప్పింది. "ఓహో! నన్నేమైనా తోడు రమ్మంటావా? కాసేపు మీ ఓనర్స్ వచ్చేంత వరకు ఉండమంటావా?" అని అంటున్నాడు. దానికి తను ఏ సమాధానం చెప్పాలో ఆలోచిస్తూ అలానే ఉండిపోయింది. "ఏం పర్వాలేదులే. మీ ఓనర్సు నాకు ఫ్రెండ్సే. వాళ్ళేమి అనుకోరు" అని చెప్తున్నాడు. హమ్మయ్య! అనుకుంది మనసులో. సరే అన్నట్టు బుర్రైతే ఊపింది. ఇంకా ధైర్యం చేసి తలుపు తీసి లోపలికైతే అడుగుపెట్టింది. వెనకాతలే తను కూడా వచ్చాడు. అక్కడే కూర్చొని సోఫాలో కూర్చొని టీవీ పెట్టమని చెప్తున్నాడు. సరేనని టీవీ వేసి, "సారూ, కొంచెం కాఫీ తాగుతారా?" అని అంటుంది. "ఆ! చేసివ్వు కొంచెం" అని చెప్పాడు. సరే అని తన వంటగదిలోకి వెళ్ళి కాఫీ అయితే చేస్తుంది. హమ్మయ్య! నాకింక భయం లేదు. అతను చాలా మంచివాడు అని అనుకుంటుంది. ఈలోగా మళ్ళీ అదే ఒక మగ గొంతు, ఒక ఆడ గొంతు. వాళ్ళు తెగ గొడవాడుకుంటున్నారు. ఈసారి ఆమె అయితే గట్టిగా అరుస్తూ ఇలా అయితే తిడుతుంది. "నువ్వు మటుకు ఏ ఆడపిల్ల కనపడితే దాని వెనకాతల వెళ్ళొచ్చు. దాంతో మాట్లాడొచ్చు. నేను మటుకు ఎవరితోనైనా మాట్లాడితే చాలు అనుమానం పడిపోతావు" అని అంటుంది. అంతేకాదు ఏవేవో తిడుతుంది. తనకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇదేంటి? అతనున్నా కూడాను ఇలా మాటలినిపిస్తున్నాయి అని భయపడిపోతూ బయటికైతే వచ్చి చూసింది. సోఫాలోనే ఉండవలసిన మనిషి కనిపించటం లేదు. టీవీ మటుకు అలానే మోగుతుంది. మరో పక్క తన రూమ్‌లో నుంచి ఈ వాయిస్ అయితే వినపడుతుంది. తనకి కాళ్ళు, చేతులు వణికిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళాడు ఈ మనిషి? అనుకుంటూ స్టవ్ ఆపేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. బయటని చూస్తే వాళ్ళ ఇంటి ముందు తాళం కప్ప వేసింది వేసినట్టే ఉంది. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. లోపల ఉండిపోయాడా ఏంటి? లోపలేం చేస్తున్నాడీయన అని గబగబా లోపలికి వెళ్లి చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. నిశ్శబ్దం. ఇందాకలా ఎలాంటి వాతావరణం ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఆ చల్లటి గాలిలో ఏదో కుళ్ళిన వాసన అయితే వస్తుంది. ఇంక భయంతో హాసిని పరిగెడదామని అటు తిరిగేసరికి ఎదురుగా అతనైతే నించొని ఉన్నాడు. హాసిని కాసి వింతగా చూస్తూ కళ్ళు పెద్దవి చేసి విచిత్రంగానైతే నవ్వుతున్నాడు. అంతే మరి. అతన్ని చూసిన హాసిని గట్టిగానైతే అరిచేసింది.
ఈలోగా వాళ్ళ ఇంటి ఓనరు లోపలికైతే వస్తుంది. హాసిని, ఏమైంది నీకు? ఎందుకలా అరుస్తున్నావు? అంటూ. అంతే, తన కళ్ళిప్పి చూసేసరికి ఎదురుగుంటా వాళ్ళ మేడం అయితే కనిపిస్తోంది. ఇందాకలా వచ్చిన మనిషి అయితే కనిపించడం లేదు. భయంతోని గజగజ వణికిపోతుంది. హాసిని, హాసిని, ఏమైంది నీకు? ఏమైంది? అంటున్నా కూడా ఉలుకు పలుకు లేకుండా అలానే బిగుసుకుపోయింది. అంతే మరి, కాసేపటికి స్పృహ అయితే వచ్చింది. మేడం, మేడం, ఏం జరిగిందంటే అంటూ పక్కింట్లో ఆయన వచ్చాడు అని ఆ విషయాన్నైతే చెప్పింది. అంతే మరి. వాట్ నాన్సెన్స్ హాసిని, నేనంతా సీసీలో చూస్తున్నాను. ఎవరూ లేరు. నువ్వు ఒక్కదానివే లోపలికి వెళ్తున్నావు, బయటికి వస్తున్నావు. పక్కింటి వైపు చూసావు. ఏదో మాట్లాడుతున్నట్టుగా సైగ చేశావు. అక్కడ కూడా ఎవరూ లేరు. నేనంతా చూస్తున్నానుగా అని అంటుంది. ఇదిగో చూడు అంటూ తను ప్లేబ్యాక్ అయితే చేసి చూపించింది. అంతే, అది చూస్తున్న హాసినికి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడే అతను లోపలికి రావడం, బయటికి వెళ్ళడం కూడాను అక్కడైతే కనిపించడం లేదు. కేవలం తనొక్కదాయే కనిపిస్తుంది. భయపడిపోయింది. ఇంక లాభం లేదు అని వాళ్ళ మేడంతోని జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఇలా ఇలా ఎవరో మాట్లాడుకుంటున్నారు అని కూడా చెప్తుంది. ఊరుకో హాసిని, నువ్వు ఒక్కదానివే ఉండడం వల్ల అలా నీకు అనిపిస్తోంది. పక్కింట్లో వాళ్ళు నీకు తెలుసా అని అంది. తెలుసా అంటే ప్రతిరోజు మీలాగే వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారుగా. అలానే తెలుసు. అతన్ని నేను ఈరోజే మొదటిసారి చూడటం అని అంటుంది. ఓ, అవునా? సరేలే. ఆళ్ళు కూడాను ఇంట్లో లేరు. వారం రోజులవుతుంది. వాళ్ళు టూర్ వెళ్లారు. నీకు తెలీదా? అని అంటుంది. అంతే మరి. వాళ్ళు వాళ్ళు టూర్ వెళ్ళిన సంగతి నాకు నిజంగా తెలీదు మేడం అని భయపడిపోతుంది. పాపం హాసిని. బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. తాను ఇంట్లోనే కుకింగ్ చేసుకుంటుంది. ఇంకా తన పని అయిపోయిన తర్వాత తన రూమ్‌లోనే ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళు తీసుకువెళ్తేనే బయటికి వెళ్ళడం. లేకపోతే ఇంట్లోనే. వాళ్ళు లేనప్పుడు టీవీ చూసుకుంటుంది. పక్కింటి వాళ్ళ సంగతి, ఇరుగు పొరుగు వాళ్ళ సంగతి తనకస్సలే తెలీదు. అవునా అని భయపడుతుంది. ఇంకా ఆ రోజు రాత్రి తన రూమ్‌లో కూడా పడుకోవడానికి భయపడిపోతుంది. అదే సంగతి వాళ్ళ మేడంకైతే చెప్పింది. భయపడకులే, ఇదిగో హాల్‌లో పడుకో అని చెప్తూ తన పనులన్నీ చేసుకొని తన రూమ్‌లోకైతే వెళ్ళిపోయింది ఆ మేడం. అది రాత్రి 2:30 అయితే అవుతుంది. ఆ అర్ధరాత్రి సమయంలోనే ఉన్నట్టుండి హాసిని ఎందుకనో ఉలిక్కిపడి లేచి కూర్చుంది. చుట్టూ చూసుకుంది. అంతా కటిక చీకటి. ఏమీ కనిపించట్లేదు. ఆ సమయంలో తనకి అర్జెంట్. వాష్‌రూమ్‌కైతే వెళ్ళాలి. మెల్లగా లేచి వాష్‌రూమ్‌కైతే వెళ్ళింది. తన పని కానిచ్చుకొని మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటే తన రూమ్‌లోని ఏవో మూలుగులైతే వినపడుతున్నాయి. అమ్మా! ఆహ్! నొప్పి భరించలేకపోతున్నాను అనుకుంటూ ఒక ఆడామె మూలుగైతే వినపడుతుంది. తనకేమీ అర్థం కాలేదు. అది నా రూమ్‌లో నుంచా? మేడం రూమ్‌లో నుంచా? మేడంకేమై ఉంటుంది? అంటూ వాళ్ళ మేడం రూమ్ వైపైతే వెళ్ళింది. మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి మేడం పడుకొని ఉంది. ఆవిడ పైన ఏదో ఒక నల్లటి నీడైతే ఎక్కి కూర్చుంది. తన మీద పడి అసభ్యకరంగానైతే చేస్తుంది. మేడం లేవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తున్నా కూడా తన కళ్ళు గాని, చేతులు గాని లేపలేకపోతుంది. ఇంకా తను అలానే ఉంది. నేనది చూసి భయంతోని వెంటనే తలుపు వేసేశాను. అంతే, ఆ శబ్దానికి ఒకేసారి నా ముందుకొచ్చి నించుందా నీడ. అంతేకాదు, గట్టిగానైతే అరిచింది. అంతే మరి, మా మేడం కూడా లోపల కేకలు పెట్టేస్తుంది. మేడం, మేడం అంటూ నేను తలుపు తీసి మేడం దగ్గరికైతే వెళ్ళిపోయాను. అప్పటికే పాపం ఆమె జడిచిపోయి, సుహాసిని, హాసిని అంటూ నన్ను గట్టిగానైతే పట్టుకుంది.
నా దగ్గరే ఉండవా? నాకు నాకు అంటూ భయపడిపోతుంది. అంతేకాదు పాపం ఆమె జడిచిపోయి బెడ్ మీదే పోసేసింది. అదంతా కూడా చూస్తూ ఆమె జడిచిపోయి లేచి వాష్‌రూమ్‌కెళ్ళి క్లీన్ అయితే చేసుకొని వచ్చింది. హాసిని అంటూ నన్ను పట్టుకొని ఏడుస్తోంది. నాకైతే అర్థమైపోయింది. మేడం ఏడవకండి, ఏడవకండి అని చెప్తున్నాను. నువ్వొక్కదానివే ఎలా ఉంటున్నావు? అసలేం జరుగుతుంది ఇంట్లోని? ఎవరో వచ్చారు హాసిని. నన్ను నన్ను అంటూ భయపడిపోతూ తను ఏడుస్తూనే ఉంది. ఏడవకండి మేడం. నేనున్నానుగా. భయపడొద్దు, భయపడొద్దు అని చెప్తుంటే, మరో పక్క నా రూమ్‌లో నుంచి వాళ్ళిద్దరి గొడవ ఇంకా అలానే వినిపిస్తోంది. ఈసారి ఆమె ఇష్టమొచ్చినట్లుగా తిడుతోంది. అది వింటున్న మా ఇద్దరికీ కూడా జడుపొచ్చేసింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనుకున్నాం. మా మేడం డ్రెస్ మార్చుకొని, గబగబా నన్ను తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటికైతే వచ్చేసింది. తాళం వేసేసి ఎక్కడికి వెళ్ళాలా అని తల పట్టుకొని ఆలోచిస్తున్నాం. ఆ సమయంలోని బయటికి వెళ్ళాలి అనంటే చాలా కష్టం. అంతేకాదు ఇద్దరం ఆడవాళ్ళం. ఎలారా దేవుడా అని భయపడిపోతున్నాం. మరో పక్క వాళ్ళాయనకి కాల్ ప్రయత్నిస్తున్నా కూడా అతను ఇంపార్టెంట్ మీటింగ్‌లో ఉండడం వల్ల లిఫ్ట్ అయితే చేయట్లేదు. ఇంక నాకైతే భయం వేసేస్తుంది. మేడం ఏమవుతుంది మేడం? అని భయపడిపోతూ ఆమెనైతే అడుగుతున్నాను. కానీ ఆమె మటుకు ఏం మాట్లాడకుండా పద కిందకి వెళ్దాం అంటూ కిందనున్న వాచ్‌మెన్ దగ్గరికైతే వెళ్ళాం. వాచ్‌మెన్ గాబరా పడుతున్న మా కాసి చూసి "ఏమైంది మేడం? ఏమైంది?" అని అడుగుతున్నాడు. వాచ్‌మెన్‌తోని ఇవన్నీ చెప్తే వాడికి అలుసు అయిపోతామని ఏం మాట్లాడకుండా మా మేడము "మేము కొంతసేపు ఇక్కడ ఉండొచ్చా?" అని అడుగుతున్నారు. ఆ మాటలకి వాచ్‌మెన్‌కి ఏదో అర్థమైనట్టు "మేడం మీకు మీ అపార్ట్‌మెంట్‌లోని మీకేమైనా కనిపించిందా?" అని వణుకుతున్న స్వరంతోని అడుగుతున్నాడు. అంతే మాకైతే అర్థమైపోయింది. వాడికేదో తెలుసని. అసలు మా ఫ్లాట్‌లో ఏం జరిగింది? మాకన్నా ముందు ఎవరున్నారు? ఇవి కొత్తగా కట్టించినవే కదా! ఏమైంది? అని వాడినైతే నిలదీశారు. ఇంక అంతే. వాడిలా అయితే చెప్పడం మొదలుపెట్టాడు. మేడం, మీరు కొని కొత్త కాబట్టి మేమేమీ చెప్పలేదు. పైగా మీరెక్కువగా ఇంట్లో ఉండరు కదా! ప్రాబ్లమ్ ఏమీ అవ్వదనే అనుకున్నాం. కొత్తగా ఈ అమ్మాయినైతే పెట్టుకున్నారు. పైగా స్టోర్ రూము ఈ అమ్మాయికిచ్చారు కదా మేడం అని అంటున్నాడు. అవును. అయితే ఏంటి? అని అంటూ ఉంటే, ఆ స్టోర్ రూమ్‌లోని అంటూ జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టాడు. మీరు ఆ అపార్ట్‌మెంట్‌ని తీసుకున్నారు కదా మేడం! అతనే ఆ ఇంటి ఓనర్స్ వాళ్ళ తమ్ముడు. యాక్చువల్‌గా ఏమైందంటే అంటూ ఇలా చెప్తున్నాడు. మీకన్నా ముందు ఫస్ట్ హ్యాండ్ వాళ్ళే. వాళ్ళు ఆ ఫ్లాట్‌నయితే తీసుకున్నారు. ఫస్ట్‌లో బాగానే ఉండేవారు. మొగుడు, పెళ్ళాలిద్దరూ కూడా ఉద్యోగానికైతే వెళ్ళేవారు. ఆమె కాస్త లేట్‌గా వచ్చేసరికి అతను ఊరికనే విరుచుకుపడుతూ, "ఎవరితో ఉన్నావు? ఎక్కడికి వెళ్ళావు?" అంటూ వల్గర్‌గా మాట్లాడేవాడు మేడం. అసలు నిజం చెప్పాలి అనంటే అతనే అలాంటి మనిషి. బయటన అపార్ట్‌మెంట్‌లోని ఎవరైనా కనిపిస్తే చాలు వాళ్ళతో మాట్లాడడం, "మీరు సింగిల్‌గా ఉన్నారా? మీకేమైనా హెల్ప్ కావాలా?" అంటూ మాట్లాడేవాడు. వాడు వల్గర్‌గా మాట్లాడుతుంటే అపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లెయింట్ అయితే చేసేవారు. పాపం ఆమె ప్రతిరోజు కూడా జాబ్ చేసుకొని ఇంటికొచ్చేసరికి నానా ఇబ్బందులు పెట్టేసేవాడు. ఒకరోజు ఒకరోజు ఏం జరిగిందో తెలీదు. ఇద్దరూ చాలా గొడవాడుకున్నారు. ప్రతిరోజు మాకైతే అలవాటయిపోయింది. పైగా అప్పుడు ఇంకా అపార్ట్‌మెంట్ కట్టి కొత్త కాబట్టి ఇంకా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్స్ అన్నీ కూడా ఫుల్‌గానైతే లేవు. ఎవ్వరేం మాట్లాడుకున్నా క్లియర్‌గానైతే వినిపించేది. ఏం జరిగిందో తెలీదు. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ చాలా గొడవాడుకున్నారు. ఆ తర్వాత భోజనం చేసి పడుకున్నట్టుగానే అనిపించింది. తెల్లవారి పేపర్ వాడు, పాలవాడు వెళ్తే తలుపైతే తీయలేదు.
పేపర్ అయితే అక్కడ పెట్టేసి వచ్చేసాడు. పాలవాడు తలుపు కొట్టి, ఇంక పాల ప్యాకెట్ అక్కడే వదిలేసి కిందకొచ్చేసాడు. కాసేపటికి నేనే వెళ్ళాను మేడం. వెళ్ళి ఎంత తలుపు కొడుతున్నా ఇద్దరూ తీయట్లేదు. బయటన కూడా తాళమైతే వేసిలేదు. నాకెందుకన్నా డౌటొచ్చి మా అపార్ట్‌మెంట్ సెక్రటరీ గారితోనైతే చెప్పాను. ఆయన వచ్చి అంతా పరీక్షించి పోలీస్ కంప్లెయింట్ అయితే ఇచ్చారు. ఇంకా మేమందరం తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి డైనింగ్ రూమ్ దగ్గర వాళ్ళు తిన్న ప్లేట్లు అలానే ఉన్నాయి. ఇద్దరు వెళ్లి మంచం మీద పడుకున్నట్టుంది. కానీ ఇద్దరు చనిపోయి ఉన్నారు మేడం. వాళ్ళు పాయిజన్ తీసుకున్నారని పోలీసులే మాకు చెప్పారు. అప్పుడు మరి తర్వాత సెక్రటరీ గారు వాళ్ళ తాలూకు వాళ్ళని పిలిస్తే, ఆ మేడం వాళ్ళ తమ్ముడొచ్చారు. అతను ఏదో ఒకటి చేసి ఈ ఫ్లాట్‌ని అమ్మి పెట్టండి అని చెప్తే, మా సెక్రటరీ గారే ఐడియా అయితే ఇచ్చారు. ఆ ఇంట్లోని ఏదైనా పూజ చేయించమంటే, మేమేమో మరి అక్కడ పూజ చేయించి, అది ఎలాగా స్టోర్ రూమ్ కాబట్టి అక్కడ ఎవరు ఉండరు కదా అని, అక్కడే వాళ్ళకి పూజ చేసిన తర్వాత ఒక హోమాన్నేదో నిర్వర్తించి, ఆ హోమం తర్వాత ఏవో కొన్ని వస్తువులిచ్చి, ఒక మూటలా కట్టి, ఆ స్టోర్ రూమ్‌లోనే ఒక మూలైతే పెట్టాం మేడం అంటూ నానుస్తున్నాడు. అంతే మరి. స్వప్నకి కోపం నషాలాన్నంటేసింది. ఏంటి ఇంత జరిగితే మాకవేమీ చెప్పకుండా, మాకు అలాంటి ఫ్లాట్‌ని అప్పజెప్తారా? ఉండండి మీ మీద కేస్ వేస్తానంటూ గట్టి గట్టిగా మాట్లాడుతూ అరుస్తోంది. మేడం, మేడం ప్లీజ్ వినండి. అది ఆళ్ళ తమ్ముడు చేసిన తప్పు. మేము మేము ముందే మీకు చెప్దామనుకున్నాం. కానీ మీ ఇద్దరు కొత్తగా పెళ్లయింది. పైగా ఆ స్టోర్ రూమ్ తెరిచే పనే ఉండదు. ఇంకా మీకేమీ ఇబ్బందుండదు అని మేమైతే చెప్పలేదు మేడం అని అంటున్నాడు. మరి ఆ విషయం విన్న హాసినికి కాళ్ళు, చేతులు వణికిపోతున్నాయి. ఆమె భయపడిపోతుంది. మేడం, మేడం నేనే ఆ స్టోర్ రూమ్‌లో ఉండేది. పైగా వీడు చెప్పే ఆ వస్తువులు మొన్ననే నేను బట్టలు సర్దేటప్పుడు అవి అడ్డంగా ఉన్నాయని తీసి మరొక దగ్గర పెట్టేశాను మేడం అని అంటుంది. అంతే మరి. అందుకనే, అందుకనే వాళ్ళు మీకు కనిపిస్తున్నట్టున్నారు అని వాడైతే అంటున్నాడు. ఇంక అంతే. వాళ్ళ ముగ్గురు కూడా భయపడ్డారు. ఇంకా వాడిని తిట్టి కూడా ఇంక లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. హాసినికి మటుకు వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా వినకుండా ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తున్నందుకు తనకిలా కావాల్సిందే అని బాధపడుతుంది, భయపడుతుంది. ఇంక తెల్లవారే స్వప్న హస్బెండ్ వచ్చి విషయం మొత్తం తెలుసుకొని వాళ్ళతో ఒక పెద్ద ఫైటే జరిగింది. ఇంక అంత ఫైట్ చేసినా కూడా ఏం లాభం లేకపోయింది. మొత్తానికి వాళ్ళ దగ్గర బాగా డబ్బులుంది కాబట్టి ఆ ఇంటిని మళ్ళీ రీసేల్ అయితే పెట్టేశారు. మరొక దగ్గరికి షిఫ్ట్ అయితే అయిపోయారు. వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళిపోయారు. ఎంత జరిగినా కూడా ఆ ఇంటిని, ఆ పనిని వదులుకోవాలనిపించలేదు. ఎందుకనంటే మా కష్టాలు అలాంటివి. అంటూ మనతోని ఈ స్టోరీనైతే షేర్ చేశారండి. మరి ఈ స్టోరీ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తోని. అలాగే హైప్ వేయడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడి నుంచొచ్చాయి, ఎవరెవరి దగ్గర నుంచొచ్చాయి అనేది చూసేద్దామా మరి? గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, మురళీకృష్ణ గారు, బాలాజీ గారు విజయనగరం నుంచి, వీరమణి సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, ఇంకా బాసిన విజయ సిస్టర్, మౌనిక, వసుధ సిస్టర్, ఇంకా ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, గౌతమ్ గారు, హాయ్ అండి. ఇంకా సంధ్య గారు. శ్రీరామ్ గారు, పి. రవిశంకర్ గారు, స్వర్ణ నుంచి, శివు అనే అకౌంట్ నుంచి, చిన్ను గారు, అమలు గారు, రవీంద్ర అన్నయ్య, రాజేశ్వరి సిస్టర్, తులసి సిస్టర్, నాగేంద్ర ప్రసాద్ గారు, షేక్ గారు, రూబీ సిస్టర్, దివ్యవాణి సిస్టర్, మల్లిక సిస్టర్, ఇంకా ఎవరినైనా నేను మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని తప్పకుండా మీ పేరునైతే తీస్తాను. లైక్‌తో పాటు హైప్ వేయడం అసలు మర్చిపోద్దు. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.